హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో కార్తీక్ ఇంకా దీప మాట్లాడుకుంటూ ఉంటారు. కార్తీక్ దీపతో జోష్న తప్పించుకోవడానికి మరోసారి ట్రై చేసిందా అని అంటా ఉంటే కార్తీక్, అంతకు మించి ఏం ట్రై చేయగలదు చెప్పు దీప అనగానే దీప, తాతయ్య ఏమీ అనలేదా అని అడుగుతది. అప్పుడు కార్తీక్, కొన్ని మొండి సమస్యల్ని మాటలతో పరిష్కరించలేరు దీప. అందుకే మావయ్యకి జోష్న మీద అనుమానం మొదలైంది అని అంటా ఉంటే దీప, తన కూతురు కాదనా అని అడుగుతది. అనుమానానికి రూపం లేదులే గాని తన మాటలతో ముగింపుకి ముగింపుంది అనగానే దీప, ఏమంటున్నారు అని అడుగుతది. జోష్నని మళ్ళీ టెస్ట్‌లకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు దీప. ఒప్పుకోదు బావ. అందుకే ఈసారి మావయ్య దగ్గరుండి తీసుకెళ్తానంటున్నారు దీప. ఉపయోగం ఏంటి బావా అని దీప అడుగుతది. ఫలితం మనకి తెలిసిందే కదా అని అంటా ఉంటే కార్తీక్ నవ్వుతూ, ఈసారి మావయ్యకి కూడా తెలుస్తుంది అని అంటాడు. దీప, ఆల్రెడీ తెలిసిందే కదా బావా అని అంటా ఉంటే కార్తీక్, తప్పించుకోవడానికి జోష్న పారు 100 ప్రయత్నాలు చేశారు. శాంపిల్స్ మ్యాచ్ అవ్వకపోవడానికి సరైన కారణం ఇంతవరకు ఎవ్వరికీ అర్థం కాలేదు. మనకి, జోష్నకి, పారుకి, డాక్టర్కి తప్ప అనగానే దీప, ఈసారి అందరికీ తెలుస్తుంది అనగానే కార్తీక్, తప్పించుకోలేరు కదా అని అంటాడు. అప్పుడు దీప, మనం చెప్పకుండానే నిజం బయటపడిపోతుంది బావా. మనకు శ్రమ తగ్గినట్టే కదా దీపా అని కార్తీక్ అంటాడు. మరి మా అమ్మ పరిస్థితి ఏంటి బావా? తట్టుకోలేదు దీపా అనగానే దీప, మరి ఎలా చెప్తారు అని అడుగుతది. కొన్నింటిని మనం ఆపలేం దీపా, మనమే ఆపాలి బావా అని అంటా ఉంటే కార్తీక్, ఏం ఆపాలి అని అడుగుతాడు. నిజం బయట రాకుండా ఆపాలా, అత్తకి తెలియకుండా ఆపాలా అని అంటా ఉంటే దీప, మా అమ్మకి తెలియకుండా ఆపాలి అని అంటది. అప్పుడు కార్తీక్, నువ్వే అసలైన కూతురువే అన్న నిజం సుమిత్రత్తకి తెలియకుండా ఎలా ఆగుతుందో నాకు తెలియదు. కానీ జోష్న అసలైన కూతురు కాదని టెస్ట్‌లకి వెళ్లారంటే తెలిసిపోతుంది. ఆల్రెడీ నువ్వు హాస్పిటల్‌లో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చావు. జోష్న విషయం బయటపడిపోతే అత్తని ఎవరు కాపాడుతారు అనే ప్రశ్న వస్తది. నిజం చెప్పడానికి దాసు మావయ్య రాడు. ఎందుకంటే జోష్న మావయ్యని ఎక్కడో దాచేసింది అని నా అనుమానం. కానీ చంపలేదు. చంపడం వల్ల తనకి ఉపయోగం లేదు. నేరాన్ని మోయడం తప్ప. దాసు మావయ్య వచ్చినా రాకపోయినా అత్తని కాపాడ్డానికి అసలైన కూతురు రావాలి కాబట్టి నువ్వు ఈ చీకటి పరదా దాటుకొని వెలుగులోకి రావాల్సిందే. అత్తకి ఏదో అవుతుంది అనే భయం వదిలేయ్. జరిగేది జరగనివ్వు. కానీ నువ్వొక్కదానికి మాత్రం సిద్ధంగా ఉండాలి అనగానే దీప, దేనికి బావా అని అంటది. నువ్వు సుమిత్రత్తని, దశరథ మావయ్యని అమ్మా నాన్న అని పిలవడానికి. మనం ఆడుతున్న దాగుడు మూతలకి ఇది లాస్ట్ రౌండ్ దీపా. నీ టెస్ట్ రిపోర్ట్స్ బయటకొచ్చినా, జోష్నా టెస్ట్ రిపోర్ట్స్ బయటకొచ్చినా నువ్వే మా శివన్నారాయణ తాత అసలైన మనవరాలివని ఆరు నోటితోనే చెప్పిస్తాను. దీన్ని ఫేస్ చేయడానికి రెడీగా ఉండు అనగానే దీప, జోష్న ఏం చేయకుండా సైలెంట్‌గా ఉంటుందా అని అడుగుతది. సైలెంట్‌గా ఎందుకుంటది దీప, తన మైండ్‌లో ఏదో ఒక గేమ్ స్టార్ట్ అయ్యే ఉంటుంది అని అంటా ఉంటాడు. ఇటు దాసు పాట పాడుకుంటూ ఉంటాడు. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేలా, సొంత ఇల్లేలా అనుకుంటూ పాడుకుంటూ ఉంటాడు. పక్కనే రౌడీలుంటారు. ఫోనొస్తది. దాసు, ఒరేయ్! మీ మేడమే అనుకుంటా, ఫోన్ జూడు అనగానే రౌడీ ఫోన్ జూసి లిఫ్ట్ చేసి, చెప్పండి మేడం అని అంటాడు. జోష్న, ఫోను మా నాన్నకిచ్చి మీరు బయటికెళ్ళండి అనగానే అలాగే మేడం అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోతారు. దాసు, ఏంటమ్మా నిద్రపోయే టైంలో ఫోన్ చేసావు? ఏ నిద్ర పట్టడం లేదా అని అంటా ఉంటే జోష్న, ప్రతిసారి నువ్వు నాకు కథ చెప్పేవాడి కదా, ఈసారి నేనే నీకు కథ చెప్తాను నానా. దాసు నవ్వుతూ, నిద్రపుచ్చడానికా అని అంటాడు. వెంటనే జోష్న, నిద్ర లేకుండా తరుముతున్న భయాల్ని నీకు అర్థమయ్యేలా చెప్పడానికి. దాసు, చెప్పమ్మా, నాకు కూడా ఇక్కడ కథలు చెప్పేవాళ్ళు ఎవరు లేక ఊరికే పాటలు పాడుకుంటున్నాను అనగానే జోష్న, భయపడ్డానికి నీకు బాధ్యతలు లేవు, బాధపడ్డానికి నీకు కోరికలు లేవు. బైరాగి లాంటి బ్రతుక్కి పాటలు తప్ప ఇంకెవరు తోడుంటారు అనగానే దాసు నవ్వుతూ, చాలా బాగా చెప్పావమ్మా, నీకు జ్ఞానోదయం అవుతున్నట్టుంది అని నవ్వుతూ అంటే జోష్న, ఓడిపోతున్నాను నానా అని అంటది. దాసు, కథ చెప్పకుండానే అని అడుగుతా ఉంటే జోష్న, సారాంశం అర్థమైంది కదా అని అంటది. అప్పుడు దాసు, ముగింపు ఏనాడో చెప్పాను అని అంటా ఉంటే జోష్న, ముగించాలనే ఉంది నాన్నా. దాసు, ముగించడం తప్ప నీకు వేరే దారిలేదు. ఓడిపోవడం చావుతో సమానం నాన్నా అనగానే దాసు, కొన్నిసార్లు ఓటమి ఇచ్చే మనశ్శాంతి గెలవడం కూడా ఇవ్వలేదమ్మా అని అంటా ఉంటే జోష్న,
గ్రానికి నా మీద అనుమానం మొదలైంది నాన్న అనగానే దాసు, మీరిద్దరూ తోడు దొంగలే గదా అనంటాడు. గ్రానికి నువ్వంటే ప్రాణం అనగానే దాసు, అదే నా ప్రాణాల్ని కాపాడుతుందమ్మా. లేదంటే మీరిద్దరూ కలిసి నన్ను ఏనాడో చంపేసేవాళ్ళు అనంటా ఉంటే జోష్న, ఉన్నది ఒకటే జీవితమైనప్పుడు చనిపోవడం ఎందుకు నాన్నా అనగానే దాసు, చూస్తుంటే సన్యాసం తీసుకునేలా ఉన్నావు అనంటాడు. అప్పుడు జోష్న, భయంగా ఉంది నాన్న అనంటది. భయపడుతున్నాడని చెప్పమ్మా. నీలో మార్పొస్తుంది అంటే అది నీ మంచితనం కాదు. అల్లుడు మాయ. కార్తీక్ ఏదో చేసుంటాడు అనంటాడు. జోష్న ఏమో, ముందు కూతురు గురించి ఆలోచించు నాన్నా అనగానే దాసు, నువ్వు మనిషిగా మారుతాను అంటే నీకోసం ఏదైనా చేస్తానమ్మా. నేనిప్పుడు మనిషిని కాదా నాన్నా? స్వార్థంతో, క్రూరత్వంతో నిండిపోయిన వాళ్ళని మనుషుల లిస్ట్‌లో కలపొద్దమ్మా. నాన్నా, నా కోసం ఏమీ చేయనంటావు. నువ్వు మారతానంటే ఏదైనా చేస్తానమ్మా అని దాసు అంటాడు. నేను మారితే మన బ్రతుకులు ఇలాగే ఉంటాయి నాన్నా. అదే నువ్వు మారావనుకో అనగానే దాసు, ఎలా మారాలి అని అడుగుతాడు. నేను చెప్పినట్టు వినాలి నాన్నా. ఇంకా అని దాసు అంటాడు. నువ్వు, నేను, రాణి, కాశీ మనమంతా ఒక ఫ్యామిలీ నాన్న. మన నలుగురి గురించి ఆలోచించి నేనొక ప్లాన్ రెడీ చేశాను అనగానే దాసు, మా అమ్మ మా అన్నయ్య కూతుర్ని రోడ్డు పాలు చేసింది. నువ్వేమో నా కొడుకు జీవితాన్ని, సంసారాన్ని గంగపాలు చేసావు. ఇంకా నేనే మిగిలిపోయానా అమ్మా నాశనం చేయడానికి అనగానే జోష్న, నాన్నా అనంటది. పిలుపు గొంతులో నుండే వస్తుందమ్మా. అవసరం కదా అందుకు అనగానే జోష్న, మనమంతా కలిసి మన జీవితాల్ని బాగు చేసుకోవాలి నాన్నా అనంటా ఉంటే దాసు, నీలాంటి వాళ్ళ మాటలు చలేస్తుందని నిప్పంటించుకున్నట్టే ఉంటుందమ్మా. జోష్న ఏమో, ఆస్తి మొత్తం మనదే అయితే నీ కూతురు ఎంత గొప్పగా బ్రతుకుతుందో ఒక్కసారి ఆలోచించు అనగానే దాసు, గొప్పగా బ్రతకడం అనే మాటకు నీకు అర్థం తెలిస్తే నువ్విలా మాట్లాడవు. అయితే నువ్వు చెప్పు నాన్నా. చెప్పడం దేనికమ్మా? దీపలాంటి మనిషిని చూపిస్తే సరిపోతుంది గదా. ఛీ! నువ్వింకా మారవా నాన్నా అనగానే దాసు, నేను మారను. నువ్వే మారాలి. కన్న కూతురికి ద్రోహం చేసిన మనిషిగా మిగిలిపోతావు అనగానే దాసు, కన్న తండ్రి ప్రాణాలు తీసిన మనిషిగా నువ్వు మిగిలిపోవద్దు. నీలాంటి తండ్రికి ఆ నరకంలో కూడా చోటు దొరకదు. నువ్వు భూమి మీదే నరకం చూపిస్తున్నావు కదమ్మా. అక్కడ చోటు దొరికితే ఏంటి, దొరకకపోతే ఏంటి? నీతో మాట్లాడడం కూడా అనవసరం నాన్న అనగానే దాసు, చివరికి ఒక మంచి నిర్ణయానికొచ్చావు అని నవ్వుతూ అంటాడు. నీకు ఫోన్ చేయడం కూడా నాదే తప్పు నాన్న. అయితే సరిదిద్దుకో అని దాసు అంటాడు. జోష్న కోపంగా ఫోన్ కట్ చేస్తది. ఛీ! ఈ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు అని అనుకుంటూ ఉంటది. ఇక్కడ దాసు, నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు అని అంటాడు. జోష్న ఇక్కడ బ్రతిమిలాడినా వినలేదు అని అనుకుంటూ ఉంటది. అక్కడ దాసు, నువ్వు బ్రతిమలాడడం లేదు. రోజు రోజుకి దిగజారిపోతున్నావు అని అనుకుంటాడు. ఇక్కడ జోష్న, నేను దొరికిపోతానని నువ్వనుకుంటున్నావు కదా. ఏదో ఒకటి చేసి తప్పించుకుంటాను నాన్నా అనగానే అక్కడ దాసు నవ్వుకుంటూ, హ, అది నీ వల్ల కాదు అని అనుకుంటూ ఉంటాడు. ఇక పొద్దున్నే దీప ఇంకా కార్తీక్ గుడికెళ్ళి దండం పెట్టుకుంటారు. కార్తీక్ దండం పెట్టుకొని కుంకుమ దీప నుదుటిన పెడతాడు. కళ్ళెందుకు అంత తడిగా ఉన్నాయి అని అడుగుతాడు. అప్పుడు దీప, నువ్వు మోస్తున్న బరువును చూసి కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి బావా అనగానే కార్తీక్, "ఉమ్, అలా రా" అని చెప్పి ఇద్దరూ వెళ్ళి కూర్చుంటారు. కార్తీక్, పూల తోట అందంగా ఉండాలి అంటే తోటమాలి తన బాధ్యత తాలూకా బరువుని భుజాన ఎత్తుకోవాలి. కూతురు చదువు గొప్పగా ఉండాలంటే తండ్రి చదువు తాలూకా బరువుని తన భుజాన్ని ఎత్తుకోవాలి. మనం కోరుకునే ఆనందం ఎంత పెద్దదైతే మనం మోసే బరువు అంత ఎక్కువగా ఉంటుంది. నువ్వేమో కడుపుతో ఉన్నావు. ఈ టైంలో నిన్నెలా చూసుకోవాలి? నచ్చింది వండి పెట్టాలి. నిన్ను సరదాగా ఎటైనా తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళగలుగుతున్నానా అనగానే దీప, ఇలా నీతో కూర్చొని దేవుడి సన్నిధిలో నా దేవుడితో కలిసి ప్రసాదం తినడంలో ఆనందం లేదంటావా బావా అని అంటా ఉంటే కార్తీక్, నా ఆనందం నువ్వు సర్దుకునే దానిలో ఉండదు. నేనివ్వాలి అనుకునే దాంట్లో ఉంటుంది. ఇది కాదు కదా నీకు ఇవ్వాలనుకున్నది అని అంటాడు. అప్పుడు దీప నవ్వుతూ, ఏ, నా కోసం, నా బిడ్డ కోసం పెద్ద కోట కట్టి అంతస్తుల మధ్య యువరాణిలా చూసుకోవాలనుకుంటున్నావా బావా అనగానే కార్తీక్, రోడ్డు పక్కన కూర్చోబెట్టి కొబ్బరి చిప్ప తినిపిస్తున్నాను. నువ్వేమో కోట అంతస్తు అంటున్నావు. కానీ అవి కూడా వస్తాయిలే
అని అంటా ఉంటే దీప రావడం ఏంటి బావా? ఇప్పుడు లేవా? అని అంటది. అప్పుడు కార్తీక్ ఓ లీటర్ పెట్రోల్ ఉన్న స్కూటీ తప్ప మన దగ్గర ఏమీ లేవు. అనగానే దీప నాకున్నవి నాకు చాలు బావా అని అంటది. ఏమున్నాయేంటి నీకు? అని అడుగుతాడు. దీప నవ్వుతూ కార్తీక్‌కి కొబ్బరికాయ తినిపిస్తూ నీ ప్రేమకు మించిన ఐశ్వర్యం, నీ గుండెకు మించిన కోట నాకు ఈ జన్మకి దొరకవు బావా! నేను అంతస్తుల మధ్య ఉంటేనే రాణినవుతానా? నీ పక్కనుంటే నేనెక్కడున్నా రాణినే బావా! ఇది మామూలు కథ కాదు. తన వాళ్ళ కోసం తనే సేవకుడిగా మారిన రాజు కథ. ఈ రాజుకి సింహాసనం అవసరం లేదు. కిరీటాలు అవసరం లేదు. భుజకీర్తులు అవసరం లేదు. వందల మంది అవసరం లేదు. చిరునవ్వే ఆభరణం. తన వాళ్ళే సర్వస్వం. ఒక పక్క చెల్లెలి కాపురం సరిచేయాలి అనే తాపత్రయం. మరొక వైపు తల్లిదండ్రిని కలపాలి అన్న ఆశయం. ఇంకొక వైపు కడుపుతో ఉన్న భార్యని బాగా చూసుకోవాలి అనే ఆరాటం. వీటిని దాటి అత్తని కాపాడుకోవడానికి చేస్తున్న పోరాటం. ఎన్ని మూలాలంటే నీ ఆలోచనకి ఎంత బలముండాలి బావా! అనగానే కార్తీక్ నా బలవంతా నువ్వే మరదలా. నా ప్రేమకి మించిన ఐశ్వర్యం లేదన్నావు చూడు. అర్థం చేసుకునే భార్యకి మించిన అదృష్టం లేదు. నిన్ను నీ కుటుంబంతో కలపాలి. నీ కుటుంబము అంటే అది నా తల్లి పుట్టిన కుటుంబం కూడా. నాకు అమ్మమ్మిల్లు. మన వాళ్ళ కోసం మనమే నిలబడకపోతే ఇంకెవరు నిలబెడతారు మరదలా? సహాయం అడిగే అవసరం అందరికీ ఉంటది. కానీ సహాయం చేసే గుణం కొందరికే ఉంటుంది. అయినా మనం చేస్తుంది సహాయం కాదు, న్యాయం. నీ స్థానంలో నువ్వుండాలి. అదే న్యాయం. దానికోసం వేస్తున్న రోడ్లే ఇవన్నీ. చివరికి గమ్యం చేరుకుంటాయి చూడు. అని అంటా ఉంటే కార్తీక్‌కి ఫోనొస్తది. ఫోన్ చూస్తా ఉంటే ఎవరు బావా అని దీప అడుగుతది. డాక్టర్ గారు అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. గుడ్ మార్నింగ్ డాక్టర్ అని అంటాడు. డాక్టర్ మీరు వెంటనే దీపని తీసుకొని హాస్పిటల్‌కి రండి అని అంటది. ఏమైంది డాక్టర్ అని అడుగుతాడు. రిపోర్ట్స్ వచ్చాయి అని డాక్టర్ అనగానే అలాగే వస్తున్నాం డాక్టర్ అని ఫోన్ పెట్టేస్తాడు. దీప ఏమైంది బావా అని అడుగుతది. రిపోర్ట్స్ వచ్చాయంట. పద అని చెప్పి ఇద్దరు వెళ్తారు. ఇటు పారు ఇంట్లో పూజ చేస్తా ఉంటది. హరహర మహాదేవ ఓం నమ శివాయ అని ఇల్లంతా ధూపం పెడతా ఉంటది. శివనారాయణ హాల్లోకొస్తాడు. పారుని చూసి షాక్ అయిపోయి పారిజాతం నువ్వేనా అని అడుగుతా ఉంటే పారు ఆ నేనేనండి అనగానే శివనారాయణ నువ్వేంటి ఈ ధూపమేంటి అని అడుగుతాడు. పారు ఏమో కార్తీక్ అన్నవి, జోష్న అన్నవి అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. కార్తీక్ అంటాడుగా దాసు మామయ్య కనపడకుండా పోవడానికి జోష్నకి ఏదో సంబంధం ఉందని నాకనిపిస్తుంది అని అంటాడుగా. అది గుర్తుకు తెచ్చుకుంటది. పారు పోలీస్ స్టేషన్‌కెళ్దాం పదా అనగానే జోష్న నా గురించి ఎవరు పట్టించుకోరు గానీ, నేను మాత్రం అందరి గురించి పట్టించుకోవాలా అని అంటదిగా. అది గుర్తుకు తెచ్చుకుంటది. జోష్న టాబ్లెట్స్ అన్నీ డస్ట్‌బిన్‌లో పడేసి మమ్మీని చూడ్డానికొచ్చాను అనగానే దశరథ మరి టాబ్లెట్స్ ఎందుకు డస్ట్‌బిన్‌లో వేశావు అని అంటాడుగా. అది గుర్తుకు తెచ్చుకుంటది. జోష్న నైటు ఎవరికీ చెప్పకుండా బయటికెళ్ళిపోతూ ఉంటదిగా. అది గుర్తుకు తెచ్చుకుంటది. అవన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటది. శివనారాయణ అడిగేది నిన్నే పారిజాతం అనగానే పారు తనలో తాను కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడినట్టు ఉంది నా పరిస్థితి. నా కొడుకు విషయంలో నా మనవరాలి మీదే అనుమానంగా ఉంది. దాని ప్రవర్తన అందుకు తగ్గట్టే ఉంది. ఏ నిజం ఎప్పుడు బయటపడి నా పీక్‌కి చుట్టుకుంటుందో అని భయంగా ఉంది అని అనుకుంటూ ఉంటది. శివనారాయణేమో గట్టిగా పారిజాతం అడిగేది నిన్నే అని అంటాడు. అప్పుడు పారు ఉలిక్కిపడి ఏమీ లేదండి. ఈ ఇంట్లో ఎవ్వరికీ బాలేదు కదా! హ! అందరి మంచి కోసం పూజ చేస్తున్నానండి అని అంటా ఉంటే శివనారాయణ పూజ నీకు గుర్తొచ్చినప్పుడు చేయడం కాదు. ఉదయాన్నే లేచి చేయాలి అని అంటాడు. పారు ఇది ఉదయమే కదండీ! అనగానే శివనారాయణ తప్పు నీది కాదు పారిజాతం. ఎప్పుడూ పూజలు చేయని వాళ్ళు కొత్తగా పూజలు మొదలుపెడితే ఇలాగే ఉంటుంది. పారు ఏమో ఊరుకోండి ఎవరైనా వింటే నిజం అనుకుంటారు అని అంటది. నేనెప్పుడు పూజ చేయకపోవడం ఏంటండి? ఆ మాటకొస్తే నేను పూజ చేస్తే దేవుడు కూడా సంతోషిస్తాడండి అని అంటా ఉంటే శివనారాయణ అవునులే ఎప్పుడూ ఎవరినో ఒకల్ని ఆడిపోసుకునే నువ్వు ఆ నోరు మంత్రాలు చదువుతుంది అంటే ఆ కాసేపైనా తిట్లు తినే బాధ తప్పుతుంది అని దేవుడు సంతోషిస్తాడు అనగానే పారు మీరు నన్ను అవమానిస్తున్నారండి. నేను మనసు పెట్టి పూజ చేశాను అంటే దేవుడు దిగి రావాలి తెలుసా అండి? అనగానే శివనారాయణ అంటే ఇప్పుడు మనసు పెట్టకుండానే పూజ చేసినట్టేగా అని అంటాడు. పారు అలాగని కాదండి అని అంటా ఉంటే శివనారాయణ నవ్వుతూ గుమ్మడికాయ దొంగను ఎవరూ పట్టుకోనవసరం లేదు పారిజాతం. వాడే దొరికిపోతాడు.
అనగానే పారు, "ఏవండీ! నేనంటే దేవుడికి చాలా ఇష్టం" అనంటది. అప్పుడు శివనారాయణ, "ఈ విషయం దేవుడికి తెలుసా?" అని అడుగుతాడు. పారు నవ్వుతూ, "నా భక్తి పారవశ్యాల గురించి అసలు మీకు" అని అంటా ఉంటే అక్కడికి దశరథొచ్చి, "నాన్నా" అని అంటాడు. శివనారాయణ, "ఏంటి దశరథా? ఎందుకు రెడీ అయ్యి రమ్మన్నావు? ఎక్కడికైనా వెళ్ళాలా?" అనగానే దశరథ, "అవును నాన్న. మనం జోష్నాని హాస్పిటల్‌కి తీసుకెళ్ళాలి." "ఎందుకు దశరథ?" అని పారు అడుగుతది. వెంటనే దశరథ, "బ్లడ్ శాంపిల్స్ మళ్ళీ టెస్ట్ చేయించడానికి." "కెనడా వెళ్తున్నారా?" అని పారు అడుగుతది. "పిన్ని" అని దశరథ అనగానే, అది కాదు దశరథ. ఆ డాక్టర్ హారిక సరైన డాక్టర్ కాదని జోష్న చెప్పింది కదా!" అని అంటా ఉంటే దశరథ, "జోష్న చెప్తే నువ్వన్నీ నమ్ముతావా?" అని అడుగుతాడు. అప్పుడు పారు, "నేను కూడా ఈ మధ్య కొన్ని నమ్మలేకపోతున్నానులే." అనగానే దశరథ, "నేనైతే ఈ విషయంలో డాక్టర్ హారిక గారినే నమ్ముతాను. మిస్టేక్ జరుగుండొచ్చు. కానీ జోష్న బిహేవియర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది." పారు ఏమో తనలో తాను, "అది నీ కూతురు కాదు దశరథ. ఆ నిజం బయటపడిపోతుందేమో అని భయపడుతుంది" అని అనుకుంటూ ఉంటది. దశరథేమో, "మళ్ళీ టెస్ట్ చేయడానికి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వాలి జోష్న" అంటే తను ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తుంది. అందుకే తనతో ఏమీ చెప్పకుండా హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నాం. అనగానే పారు తనలో తాను, "చచ్చానురా దేవుడా! ముందు ఈ విషయాన్ని జోష్నకి నేనెళ్ళి అర్జెంట్‌గా చెప్పాలి" అని అనుకుంటూ వెళ్తా ఉంటే శివనారాయణ, "పారిజాతం ఎక్కడికి?" అని అడుగుతాడు. పారు, "పూజ గదిలోకండి" అని వెళ్తా ఉంటే శివనారాయణ, "ఆగు! నేనింకా జోష్న గదిలోకనుకున్నానే" అని అంటా ఉంటే పారు, "ధూపం జోష్న గదిలో ఏసి పూజ గదిలోకెళ్తానండి" అనంటది. వెంటనే శివనారాయణ, "ఇక్కడేసిన ధూపం చాల్లే. దీన్ని ఆ గదిలోకి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. చూడు, నువ్వేదైతే విన్నావో అది జోష్నాకి చెప్పకు" అనగానే పారు, "ఆ! ఛ! నేనెందుకు చెప్తానండి" అనగానే శివనారాయణ, "వెళ్తే చెప్తావు. అందుకే ఇక్కడే ఉండు. అమ్మా జోష్నా! జోష్నా!" అని గట్టిగా పిలుస్తాడు శివనారాయణ. జోష్న వచ్చి, "ఏంటి తాత" అని అడుగుతది. "మనం బయటికెళ్దామమ్మా" అనగానే, "ఎక్కడికి తాత" అని అడుగుతది. వెంటనే శివనారాయణ, "రమ్మన్నప్పుడు ఎక్కడికని అడగకూడదు. పద కారులో వెళ్తూ మాట్లాడుకుందాం" అనగానే జోష్న పారిజాతం వైపు చూస్తూ, "ఏంటి?" అనుకుంటూ సైగ చేస్తది. పారు సైగ చేసేలోపు శివనారాయణ గమనించి, "పారిజాతం, నువ్వెళ్ళి సుమిత్రను చూసుకోపో" అనంటాడు. పారు, "అలాగేనండి" అనగానే, "దశరథ పద" అనగానే జోష్న, "డాడీ కూడా వస్తున్నాడా?" అని అడుగుతది. "అవునమ్మా, ముగ్గురం కలిసే వెళ్తున్నాం" అని అంటా ఉంటే జోష్న తనలో తానే రెస్టారెంట్‌కా అని అనుకుంటూ ఉంటది. పారు ఏమో హాస్పిటల్‌కే మొద్దు అని సైగ చేస్తా ఉంటది. జోష్నకు అర్థం కాదు. శివనారాయణ, "పదమ్మా, పద" అనగానే జోష్న వస్తది. ముగ్గురు కలిసి ఎళ్తారు. వాళ్ళెళ్ళిపోగానే పారు, "అయ్యో! ఇప్పుడు దీన్ని ఈ గండం నుండి ఎలా కాపాడాలో అర్థం కావడం లేదే. అయ్యో!" అని సాంబ్రాణి యేసుకుంటూ, "ఓం నమ శివాయ" అని ధూపం వేసుకుంటూ ఉంటది. ఇటు డాక్టర్ కార్తీక్ దీపాతో, "దీప శాంపిల్స్ సుమిత్ర గారికి మ్యాచ్ అవ్వడం ఏంటి?" అని అడుగుతది. "రిపోర్ట్స్ చూసి కాసేపు నా మైండ్ పని చేయలేదు. నేను ఈ రిపోర్ట్స్ ప్రకారం మాట్లాడాలి అంటే సుమిత్ర గారి కన్న కూతురు దీపే. మీరు ఇంత కాన్ఫిడెంట్‌గా శాంపిల్స్ ఇచ్చారు అంటే మీకీ నిజం ముందే తెలిసుండాలి" అనగానే కార్తీక్, "అవును డాక్టర్. మీ దగ్గర నిజాన్ని ఒప్పుకోక తప్పదు. దీపే మా అత్త కూతురు" అనగానే డాక్టర్ షాక్ అయితది. "మరి జోష్న?" అని అడుగుతా ఉంటే కార్తీక్, "దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం" అని అంటాడు. డాక్టర్ ఏమో, "దీపకి మాకు సంబంధం లేదని సుమిత్ర గారు ముందే చెప్పారు కదా!" అనగానే కార్తీక్, "దీపే మా అత్త కూతురని నాకు, దీపకి తప్ప మా అత్తింట్లో ఎవరికీ తెలియదు డాక్టర్" అని అంటాడు. అప్పుడు డాక్టర్, "తెలియకుండా ఇదంతా ఎలా జరుగుతుంది? నేను వెంటనే దశరథ్ గారికి ఫోన్ చేసి అర్జెంట్‌గా రమ్మంటాను" అనగానే కార్తీక్, "ఎందుకు డాక్టర్" అని అడుగుతాడు. "నిజం చెప్పడానికి కార్తీక్. వెంటనే ఈ నిజం అందరికీ తెలియాలి" అని కాల్ చేయడానికి పోతే కార్తీక్, "డాక్టర్ ప్లీజ్, ఇప్పుడు తెలియాల్సింది నిజం అందరికీ కాదు. మా అత్త బ్రతకడం కావాలి. ఎవరికీ తెలియకుండా ఈ ఆపరేషన్ జరగాలి. బయట నుండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్సు రావు. అవి నేను చూసుకుంటాను" అనగానే డాక్టర్, "అది కాదు కార్తీక్. దీప ఎవరో తెలియకుండా ఇదంతా ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు? బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలి అంటే బ్లడ్ శాంపిల్ తీసుకున్నంత ఈజీ కాదు కదా!" అనంటది. వెంటనే కార్తీక్, "మీరనుకున్న అన్ని ప్రాబ్లమ్స్‌ని నేను ఫేస్ చేస్తాను డాక్టర్. మీరు మా అత్తని బ్రతికించండి" అనంటా ఉంటే డాక్టర్, "సారీ కార్తీక్.
నేను మీ అత్తని బ్రతికించలేను. దీప ఎందుకు బ్రతికించలేరు అని అడుగుతది. ఇంతకు ముందంటే బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదు. ఇప్పుడు మ్యాచ్ అయ్యాయి కదా! అని అడుగుతా ఉంటే డాక్టర్, అయినా సరే నేను మీ అమ్మని బ్రతికించలేను దీపా. అదే డాక్టర్ ఎందుకని అడుగుతున్నాను అని దీప అంటది. ఎందుకంటే నువ్వు మీ అమ్మని కాపాడుకోలేవు దీపా. నీ వల్ల సాధ్యం కాదు అనగానే కార్తీక్, చెప్పండి డాక్టర్, మా అత్తని కాపాడ్డం దీప వల్ల ఎందుకు సాధ్యం కాదు అని అంటా ఉంటే డాక్టర్, మీరు మీ అత్త గురించి ఇంత బాధపడుతున్నారు. నేను చెప్పబోయేది వింటే మీరు తట్టుకోలేరు కార్తీక్. దీపేమో అదేమైనా సరే చెప్పండి డాక్టర్ అని అడుగుతది. నాకు నా తల్లి ప్రాణాలు కాపాడడం ముఖ్యం అని అంటది. వెంటనే డాక్టర్, అది నీ వల్ల సాధ్యం కాదని చెప్తున్నాను కదా. దీపేమో ఎందుకు సాధ్యం కాదు అని అడుగుతది. అప్పుడు డాక్టర్, ఎందుకంటే నువ్వు ప్రెగ్నెంట్‌వి అనగానే దీప, నాకేం పర్లేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను డాక్టర్ అని అంటా ఉంటే డాక్టర్, కన్న తల్లిని కాపాడుకోవడానికి నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే సరిపోదు. దీప మరేం చేయాలి అని అడుగుతది. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు దీప అనగానే దీప, అదేదైనా సరే నా తల్లి ప్రాణం కంటే ఎక్కువ కాదు. చెప్పండి డాక్టర్ అని అడుగుతది. అప్పుడు డాక్టర్, అయితే నీ కడుపులో ఉన్న ప్రాణాన్ని నువ్వు వదులుకుంటావా అని అడుగుతది. దీప ఇంకా కార్తీక్ షాక్ అయిపోయి అలా నిలబడిపోతారు. దీప, నా కన్న తల్లికి నా కడుపులో ఉన్న బిడ్డకి ఏంటి సంబంధం అని అడుగుతది. అప్పుడు డాక్టర్, నీ బాడీ కండిషన్ బాలేనప్పుడు నువ్వు బోన్ మ్యారో డొనేట్ చేయకూడదు. ఒకవేళ చేసినా కడుపులోని బిడ్డ బ్రతకదు. నువ్వు గర్భవతివి అని తెలిసి నీకు అన్ని రకాల టెస్టులు చేయించాను. నీ హెల్త్ కండిషన్ బాలేదమ్మా. నువ్వు ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి పనికిరావు. అయినా సరే నేను రిస్క్ చేస్తాను అంటే కన్న తల్లి ప్రాణాల కోసం కడుపులో బిడ్డని వదులుకోవాలి. ఏ ప్రాణం వదులుకుంటావు? ఏ ప్రాణాన్ని కాపాడుకుంటావు? ఇప్పుడు చెప్పు. నీ వల్ల ఇది సాధ్యం అవుతుందా? అని అంటా ఉంటే దీప ఏడుస్తూ సుమిత్రతో అన్న మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటది. నీ కూతురు బ్రతికుండంగా నీకేమీ కాదమ్మా. తన ప్రాణాలు అడ్డుపెట్టైనా నీ ప్రాణాలు కాపాడుతుంది అనగానే కార్తీక్, అవునత్తా, నీ కూతురే నిన్ను కాపాడుతుంది అని అంటాడుగా. ఆ గుర్తు తెచ్చుకుంటది ఆ సన్నివేశాన్ని. డాక్టర్ ఏమో, మీ వైపు నుండి కాదు, ఇది నా వైపు నుండి నేను ఆలోచించినా నేనే ఒప్పుకోను. ఒక ప్రాణాన్ని పోయడానికి మరో ప్రాణాన్ని ఎలా తీస్తాను? అసలు ఇవన్నీ మీరు ఊహించగలరా? ఏం కార్తీక్, మీరు మీ బిడ్డ ప్రాణాన్ని వదిలేసుకోగలరా అని అడుగుతది. కార్తీక్ షాక్ అయ్యి ఏడ్చుకుంటూ గుండెనలా పట్టుకుంటూ బాధపడుతూ బయటికెళ్ళిపోతాడు. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేయండి కదా.